అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరూ కూడా ప్రస్తుతం మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ తీసుకుంటున్నారు గదా! సో, వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆసరా చేయూత పెన్షన్ పథకం ఎప్పుడు ప్రారంభిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులైతే చూస్తున్నారు. సో, దీనికి సంబంధించి గాను మనకి కీలక అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. ఆ అప్డేట్ ఏంటి అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. సో, మనకి దివ్యాంగుల సోదరులు మనకి ఒంటరి మహిళ సోదరులందరికీ కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో, అప్డేట్ ఏంటి? మనకి ఎప్పుడు పెంచబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకుంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపుగా మనకి 3,00,000 మంది పెన్షన్‌దారులైతే తీసుకుంటున్నారండి. ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను. అయితే మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆసరా పెన్షన్ కిందే మనకి యథావిధిగా అయితే పంపిణీ చేస్తుంది కదా రాష్ట్ర ప్రభుత్వం. సో, ఆసరా చేయూత పెన్షన్ ఎప్పుడు పంపిణీ చేస్తుందని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులైతే ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి గాను మనకి ఎవరైతే మనకి వృద్ధులు, వితంతులు, ఒంటరిమలు ఉన్నారో సో, వారికి 4,000 వరకు అలాగే దివ్యాంగుల పెన్షన్ మనకి 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. సో, ప్రస్తుతం రూ. 2,000 తీసుకుంటున్న వారికేమో 4,000 వరకు, రూ. 3,000 తీసుకుంటున్న వారికి 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందిస్తామని చెప్పి ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి గాను హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, ఇప్పటి వరకు కూడా మనకి హామీ అయితే ఇచ్చింది. కానీ అమలు చేయలేదని చెప్పేసి అయితే అడుగుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి జనవరి 2025 తేదీన ప్రారంభిస్తామని చెప్పి తెలపడం జరిగిందనమాట. కాకపోతే కొన్ని కారణాల వల్ల అయితే కాలేదు. అయితే ఎట్టకేలకు మనకి ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి ఈ యొక్క మే నెల ప్రారంభించే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. మనకి మే 1, 5 తేదీల్లోపు మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ పంపిణీ చేసే అవకాశం ఉందన్నమాట. సో, ఇప్పుడు దీని ద్వారా ప్రతి ఒక్క పెన్షన్‌దారుకి కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకోబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను మనకి ఈ యొక్క రేపు ఎల్లుండిలోగా అప్డేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ యొక్క పంపిణీ కార్యక్రమం సంబంధించి గాను. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు.